త్యాగము రాగము సంగమయాగములు ధ్యానము గానము రంజితమోదముతో త్యాగము రాగము సంగమయాగములు ధ్యానము గానము రంజితమోదముతో దేవుని ప్రజలారా పూజలు పాల్గొనరే దేవుని ప్రజలారా పూజలు పాల్గొనరే. పితా పుత్ర పవిత్రాత్మా నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. సహోదరి సహోదరులారా, ఈ పరమ పవిత్ర పరమ రహస్యములను కొనియాడ యోగుల మటుకు మన పాపములను ఒప్పుకుందాం. హృదయ శుద్ధిని గాంచి మన పాప కళంకాన్ని కడుక్కొని పరిశుద్ధులుగా ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏదైనా తలపు చేతును, వాకు చేతును, క్రియల చేతును, అశ్రద్ధ చేతును బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపబడేయాలని ప్రతిమాలు కొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనల్ని నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. పరితపించు హృదయములను ఓదార్ప పంపబడిన ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. పాపులను పిలువవచ్చిన క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. మాకై మనవి చేయ పితకుడి ప్రక్కన కూర్చుని ఉన్న ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఈ పవిత్ర దివ్య బలి పూజలో దాదా మేరీ సుశీల జోజీ మాస్టర్ గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలుకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరులాగును దీక్షాపరులకు ఎటువంటి శోధన లేకుండా చివరి వరకు వారి యొక్క దీక్షలో పటిష్టం సాధించి దేవుని యొక్క ఆశీర్వాదాలు వారిపై ఉండులాగున అర్పించు కృతజ్ఞత దివ్య బలి పూజ. పొదోట అంతయ్య గారి కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు వారి తలంపులు నెరవేరినట్లు అరుణ కుటుంబమును దేవుడు దీవించినట్లు, ప్రణితి చేస్తున్న పనిలో దేవుడు తోడుగా ఉన్నట్లు, గురి శిక్షణలో ఉన్న వినీత్కు మంచి ఆరోగ్యం భద్రతను దేవుడు ప్రసాదించాలని కృతజ్ఞతాభావంతో కుటుంబ సభ్యులు అర్పించే దివ్య బలి పూజ. సరిహద్దు జోషి ప్రవీణ్కు దేవుడు స్వస్థత చేకూర్చినందుకు కృతజ్ఞతాభావంతో కుటుంబ సభ్యులు అర్పించు కృతజ్ఞత దివ్య బలి పూజ. ఈ మనవులతో పాటుగా మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి మనవులను జోడించి ఈ యొక్క పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొన్నాము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల పాస్కా నియమాలకు బద్దులై జీవితులుగాక. ఇప్పుడు నిష్ఠతో ప్రారంభమైన ఆత్మ నిగ్రహము అందరి ఆధ్యాత్మిక జీవితంలో ఫలింపచేయును కాక. నీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. తన పాపముల నుండి వైదొలగలేని అతడు బ్రతుకులను. మొదటి పట్టణము ఏఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 21 నుండి 28 వచనాలు. ఏఎస్కేల్ గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 28 వచనాలు. దుష్టుడు తన పాపముల నుండి వైదొలగి
నా చట్టములను పాటించనేని, న్యాయసమ్మతమైన మంచి పనులు చేసినేని చావును తప్పించుకొని బ్రతుకును. అతని పాపములు పరిహారమగును, అతని మంచి పనులకు గాను అతడు బ్రతుకును. దుర్మార్గుడు చనిపోవడం వలన నాకు సంతోషం కలుగున, అతడు తన పాపముల నుండి వైదొలగడం వలన కాగా అని యావే ప్రభువు నిలుచున్నాడు. కాగా సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి దుష్కార్యములకు పాల్పడినేని, దుష్టులు చేయు హేయమైన కార్యములు చేసినేని అతడు బ్రతుకున, అతడు బ్రతుకడు. అతని సత్కార్యములు లెక్కకి రావు, అతని ద్రోహములకును పాపములకును అతడు చచ్చి తీరును. కానీ మీరు యావే ప్రభు చేయనది సబబు కాదని పలుకుదురు. ఇశ్రాయేలులారా వినుడు, నా మార్గము సబబమైనది కాదా? మీ మార్గమే సబబమైనది కాదు. సజ్జనుడు తన సత్కార్యముల నుండి వైదొలగి చెడ్డకు పాల్పడి చనిపోయినది, తన దుష్కార్యముల వల్లనే చనిపోయేను. దుష్టుడు తన పాప కార్యముల నుండి వైదొలగి న్యాయసమ్మతమైన మంచి పనులు చేసిందని తన ప్రాణములను కాపాడుకొనును. అతడు తన తప్పులను తెలుసుకొని తన పాపముల నుండి వైదొలగును కనుక చావునకు తప్పి బ్రతుకును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభు హృదయాంతరాల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము, నీ చెవికి నా వేడుకోలు ఆలింపుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇది ఎవడు నిలవగలడు? ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇది ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదుము. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇది ఎవడు నిలవగలడు? నేను ప్రభు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను అతని వాగ్దానమును నమ్మితిని. కావలి వారు వెలుగుజాము కొరకు వేచి ఉన్న దానికంటే ఎక్కువగా నేను ప్రభువు కొరకు వేచి ఉన్నాను. ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురు గాక. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇది ఎవడు నిలవగలడు? అతడు దయగలవాడు, సమృద్ధిగా దక్షిణమును వసగువాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇది ఎవడు నిలవగలడు? పాట నంబర్ 428. మయ్య నీ సన్నిధి ప్రాణమయ, నిత్య బాటలో నడుపుమయ్యా. ప్రభు మీతో ఉండను గాక. మీ ఆత్మతో ఉందురుగాక. పునీత మత్తయి గారు రాసిన పవిత్ర సువిశేషంలో భాగము. ప్రభువా మీకు మహిమ కలుగును గాక. 5వ అధ్యాయము 20వ వచనం నుంచి 26వ వచనం వరకు. ఆ కాలంలో యేసు తన శిష్యులతో ఇట్లు పలికింది, ధర్మశాస్త్ర బోధకుల కంటే పరిసయ్యుల కంటే మీరు నీతిమంతమైన జీవితం జీవించలేనే తప్ప పరలోక రాజ్యమున ప్రవేశింపరని చెప్పుచున్నాను. నరహత్య చేయరాదు, నరహత్య కావించువాడు న్యాయాధిపతి తీర్పునకు గురియగునని పూర్వులు నాశపబడిన మాట మీరు విని ఉన్నారు కదా. నేను ఇప్పుడు మీతో చెప్పినదేమనగా, తన సోదరునిపై కోపపడువాడు తీర్పునకు గురియగును, తన సోదరుని వ్యర్థుడా అనువాడు నరకాగ్నిలో మ్రగును. కనుక బలిపీఠ సన్నిధికి నీ కానుకను తెచ్చినప్పుడు
నీ సోదరునికి నీపై మనస్పర్ధ ఉన్నట్లు నీవు స్మరించినచో ఆ కానుకను పీఠము చెందని వదిలిపెట్టి పోయి నీ సోదరునితో సైక్యపడి తిరిగి వచ్చి నీ కానుకను చెల్లింపు. నీపై నీ విరోధి వ్యాజ్యము తెచ్చి నిన్ను న్యాయాధిపతి వద్దకు కొనిపోబడినప్పుడు మార్గమధ్యముని అతనితో సత్వరము సమాధానపడు, లేనిచో అతడు నిన్ను న్యాయాధిపతికి అప్పగించు. న్యాయాధిపతి నిన్ను చెరవేయించును. నీవు చెల్లించవలసిన రుణములో కడపటి కాసు చెల్లించే వరకు నీవు చెరసాలలోనే ఉండు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ముందుగా దేవుని స్తుతించి ఈ యొక్క వాక్య పరిచర్యలోకి ప్రవేశిస్తాం. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. తండ్రి వందనం. తండ్రి వందనం. తండ్రి స్తోత్రం. తండ్రి స్తోత్రం. యేసువ వందనం. యేసువ వందనం. యేసువ స్తోత్రం. యేసువ స్తోత్రం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ వందనం. ఆత్మదేవ స్తోత్రం. ఆత్మదేవ స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. 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 ప్రియ సహోదరి సహోదరులారా, శుక్రవారం పూట బహుశా అందరూ కూడా ఉపవాస దీక్షతో ఉండి ఉంటారు. అయినప్పటికీ కూడా ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ఈనాటి సువిశేష పఠనం మనం గమనించినట్లయితే ఇది మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి తీసుకోబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా పర్వత ప్రాంతం మీద యేసు ప్రభులు వారు చెప్పినటువంటి ప్రసంగాల్లో ఇది ఒకటి. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రసంగం. ఇది దేవుని రాజ్యం ఎలా మనం సంపాదించుకోవాలి, తరువాత ఏ విధంగా మనం పాటుపడాలి అనేటటువంటి అంశంపై చాలా కీలక అంశాలను మనకు బోధిస్తుంది. అంటే దేవుని రాజ్యం ఏదో భవిష్యత్తులో వచ్చేది, దాన్ని మనం సంపాదించుకోవడానికి ఇప్పుడు కష్టపడాలి అనేటటువంటి అంశం కాకుండా దేవుని రాజ్యం ఏమిటి, అది నువ్వు నేను ఎలా సంపాదించుకోవాలి. ఒక మాటలో చెప్పాలంటే మారు మనస్సు. ఆ దేవుని రాజ్యాన్ని ముఖ్య అంశంగా ఈనాడు ప్రభు సువిశేష పట్టణంలో మనం చూపిస్తున్నాడు. దానికి బదులుగా దానితో పాటుగా పరిచయులను మరియు అక్కడ సైక్యత, మత్తయి సువార్త 5వ అధ్యాయం 20వ వచనం మనం ఒకసారి చదివినట్లయితే, ధర్మశాస్త్ర బోధకులు పరిచయుల కంటే మనము ఎక్కువగా నీతిమంతులు. అంటే ఈ వాక్యం బట్టి లేదా ఇతర సందర్భాలు బట్టి ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయుల యొక్క జీవితాలని ప్రభు ఎప్పుడు ఏం చేస్తున్నారు? సరిచేస్తూ వస్తూ ఉన్నారు. అసలు ఈ ధర్మశాస్త్ర బోధకులు పరిచయులు ఎవరు అనేటటువంటిది తెలుసుకోవడానికి మనం ఈ బైబిల్ చరిత్రని కొన్ని పేజీలు వెనక్కి తిప్పాలి. ఇజ్రాయేల్ ప్రజల జీవితాల్లో 2 కీలకమైన 2 ముఖ్య ఘట్టాలు ఉన్నాయి. అటువంటిదిలో మొట్టమొదటిది వారి యొక్క బానిసత్వం నుంచి విముక్తి. రెండోది ఏమై ఉంటారు? వారు చెరలో ఉంచబడతారు. బానిసత్వం 40 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వం విముక్తి తర్వాత 40 సంవత్సరాలు ప్రయాణం చేసి ఆ యొక్క కానా దేశం వెళ్తే ఈ చెర అనేది 70 సంవత్సరాలు వాళ్ళు అనుభవించారు. నెబుకద్నెజర్ రాజుతో ప్రారంభమైందనమాట. ఈ యొక్క చెర 3 దశలుగా ఉంటుంది. మొదటి దశలో దానియేలు ప్రవక్తను కూడా వాళ్ళు అసలు ఈ చెర ఏంటి, బానిసత్వం ఏంటి, చెర అంటే ఏమిటి, బానిసత్వం ఏమిటి, ఎక్కువ రిఫరెన్స్ ఇవ్వను, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. బానిసత్వం అంటే ఒక రాజు వీళ్ళని ఆక్రమించి లేదా వారి యొక్క రాజ్యాన్ని ఆక్రమించి ఆయన చెప్పిందే శాసనంగా వీళ్ళు ఏం చేయాలి, పాటిస్తూ ఉండాలి. వాళ్ళకి వ్యక్తిగత స్వేచ్ఛ అనేది ఉండదు. ఈ చెర ఏమిటంటే
వీరికి వ్యక్తిగత స్వేచ్ఛ కొంచెం ఉన్నప్పుడు కూడా బానిసత్వంలో ఉన్నటువంటి క్రూరత్వం వెళ్ళిపోయి ఉంది. కాకపోతే వీళ్ళు ఒక రాజు కింద బతకాలి. ఎందుకయ్యా ఈ చెరలో బంధింపబడ్డారంటే మనం 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయము మనం గమనించినట్లయితే 2వ రాజుల గ్రంథము 17వ అధ్యాయం నుంచి 17వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం చూడవచ్చు. ఆ టైటిల్ ఒకసారి చదవమ్మా. 7వ వచనం. ఆ ఇశ్రాయేలు పతనమునకు కారణాలు. వీళ్ళు దేవుని యొక్క శాసనాలు ఉల్లంఘించడం, ఆ యొక్క ధర్మశాస్త్రానికి లేకపోతే దేవుడు ఇచ్చినట్టు నియమాలని పాటించకపోవడం, ప్రవక్తలకు ఎదురనడం. ఒకసారి 13వ వచనం. ప్రభువు తన దూతల ద్వారా ప్రవక్తల ద్వారా ఇశ్రాయేలీయులను యూదీయులను హెచ్చరించును. మీ దుష్కార్యం నుండి వైదొలిగి నేను ప్రవక్తల ద్వారా మీ పితరులకు ఇచ్చిన ధర్మాజ్ఞలను పాటింపడు అని మందలించండి. 14వ వచనం. ఎప్పుడైతే ఈ ప్రభు మాట పాటించలేదు వీరు, దేవుడికి ఈ ఇజ్రాయేల్ ప్రజలకు ఎడబాటు అనేది ఏర్పడింది. అప్పుడు వీళ్ళు చెరలో బంధింపబడ్డారు 3 దశలుగా. 3వ దశలో వీళ్ళు యెరూషలేమును ఆక్రమించుకుని యెరూషలేములో ఉన్నటువంటి దేవాలయాన్ని ధ్వంసం చేస్తారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఒకసారి ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. యెరూషలేము దేవాలయం ధ్వంసం చేస్తారు. 70 సంవత్సరాల తర్వాత ఒకసారి ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనం. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనం. ఈ ఎజ్రా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనంలో ప్రభు వీరికి విముక్తినిస్తారు. ఎన్ని సంవత్సరాల తర్వాత? 70 సంవత్సరాలు. అప్పుడు ఈ ఇజ్రాయేల్ ప్రజలకి బుద్ధి వచ్చింది. ఏమని? ఇదిగో దేవుని ఆజ్ఞను మనం పాటించలేదు, ఆయన యొక్క కర్మశాస్త్రాన్ని మనం పాటించలేదు, అందుకనే మనం చెరలో ఉన్నాము. ఎప్పటి నుంచి ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుడిచ్చిన ఆజ్ఞలని తూచా తప్పకుండా పాటించాలి, ఇవి మన జీవితంలో ఒక భాగం అవ్వాలని వాళ్ళు సుమారుగా 613 నియమ నిబంధనలను ఏర్పరచుకొని అది జీవితంలో భాగంగా వాళ్ళు పాటిస్తూనే వస్తూ ఉంటారు. కాలక్రమేణా ఏమైందంటే ఈ యొక్క నియమ నిబంధనల పాటింపు దేవునికి దూరమై కేవలం ఇవి పాటిస్తేనే వారు దేవుని రాజ్యంలో ప్రవేశించగలరు అనేటటువంటి తత్వంతో, ఆ యొక్క ఆలోచన ధోరణితో ఇజ్రాయేలు ప్రజలు జీవిస్తూ ఉండేవాడు. తోటి సహోదరులను మర్చిపోయేవాడు. ఇప్పుడు ప్రభు నూతన నిబంధనలో వారి యొక్క జీవిత విధానాన్ని ఖండించి వారిని సరిచేసి సరైన మార్గంలో పెట్టడానికి ప్రయత్నిస్తారు. అదే ఈ యొక్క సైక్యత. ప్రతి ఒక్కరం కూడా ఈ సమాజంలో శాంతి, ప్రేమ, నెమ్మది ఇలాంటి సుగుణాలు ఉండాలని కోరుకుంటాం. ఈ 3 అనేక సుగుణాలు కలిస్తేనే సైక్యత. ప్రియ సహోదరులారా, ఈ సైక్యత ఒక కుటుంబంలో ఉంటే అభివృద్ధికి పురోగతి, ఒక ఊరిలో ఉంటే ఈ సైక్యత అనేది అది ఒక శక్తి. ఈ సమాజంలో ఆ సైక్యత ఉందంటే అదొక ఉప్పెన. మరి యేసును అనుసరించే వారిలో నువ్వు నేను కూడా ఉన్నాము. మనలో ఈ సైక్యత ఉంటే అదే దైవరాజ్యం, అదే దేవుని యొక్క రాజ్యం. క్రీస్తునాథుని ప్రియ సహోదరులారా, ఆ పాత జీవితపు విధానాన్ని దేవుడు ఖండించి ముందు దేవుని చేరుకోవాలంటే మనం చేయవలసిన పని ఏమిటంటే మన తోటి సహోదరులతో సైక్యత కలిగి జీవించాలి. ఆ మెట్టును దాటి దేవుని మెట్టును మనం చేరలేము. దేవుని మెట్టు చేరాలంటే ముందు మన సహోదరులతో సైక్యపడాలి. ఒకసారి ప్రశ్నించుకుందాం మన హృదయాన్ని. ఈ సమాజంలో, మన కుటుంబంలో, లేదా మన విచారణలో నేను సైక్యపరిచే వ్యక్తిగా ఉన్నానా, విభేదాలు సృష్టించే వ్యక్తిగా ఉన్నాను?
పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాట నంబర్ 645. బలపు సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకారం ఉన్నట్లు ప్రార్థించండి. ప్రభువుల నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సర్వ ప్రయోజనముల కొరకును ఈ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణముల ద్వారా మమ్ము నీతో సైక్యపరుచుకున్నటకు మరలా మా రక్షణను అనుగ్రహించుటకు నేను చింతకించింది. ఇది నీ ప్రభావమును కనికరముకు చిహ్నముగా ఉన్నది. కావున మేము తీసుకుని వచ్చిన ఈ బలి అర్పణను దయతో అంగీకరించు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపున త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలైనా శరీర ఉపవాసము ద్వారా నీవు మా తప్పిదములను అరికట్టుచున్నావు, మా మనస్సులను ఉన్నతములకు త్రిప్పుచున్నావు, మాకు పుణ్యమును దాని ఫలమును ప్రసాదించుచున్నావు. వీటిని అన్నిటినీ క్రీస్తు ద్వారా మాకు దయచేయుచున్నావు. అతని ద్వారా దూతలు నీ మహత్వమును పొగడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండలమందరి బలవంతులు ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకమై పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారలతో మా స్వరములను ఏకం చేసి దీన భావంతో స్తుతించునట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకములో భూలోకములో మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసన్నా. ప్రభువు నామమున వేరు చేసేది వారు ధన్యులు. మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిత్యముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు నీవు కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచడానికి పాల్గొంటున్నాను. ఈ విధమున ఇది మా కొరకు మా ప్రభు అయిన యేసు క్రీస్తు శరీర రక్తములు అదును కాక. అతడు శిలువములకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకుని కృతజ్ఞత వందనములు చెల్లి త్రుంచి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరందరూ దీనిని తీసుకుని భుజించుడు. ఏదైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా యేలువాడా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధముగానే భోజనానంతరం పాత్రమును అందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకు ఇచ్చుచుట్లని, మీరందరూ దీన్ని తీసుకుని దీని నుండి పానం చేయి. ఏదైనా ఇది నూతన నిత్య నిబంధన నా రక్త పాత్రం. ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారములకై దారపోయబడదు. దీనిని నా జ్ఞాపకార్థం చేయుడు. ఓ నా యేలువాడా, ఓ నా సర్వేశ్వరా.
ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించుదము, మీ ఉత్థానమును చాటుదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందము. కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమును అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించుచున్నాము. ఈ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమును మనం పాలివారు మమ్మ పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచుకొని బ్రతిమాలుకుంటున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన మిత్రి సభ్యులు జ్ఞాపకం సింహరాయుడు జగద్గురువులను బాగయ్య పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మల్ని ఈ ప్రేమ ఎందు పరిపూర్ణ చేయండి. ఈనాడు అర్పించినటువంటి దివ్య బలి పూజలను ప్రేమతో ఆశీర్వదించు. ఉత్థానమగున నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులు, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాం. మా అందరిపై దయ చూపి దేవుని గణితలేగు మరియమాతోను పునీత అపోస్తలులతోనూ డాపోస్తులు గారితోనూ ఆదురుని మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగం దయచి మా ప్రభువుతో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచాలి. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితి అయిన సర్వేశ్వర పవిత్ర ఆత్మతో ఏకమైన మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు ఉపదేశించిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింపసాల్సింది. మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడిన గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యొక్క ప్రవేశింపనివ్వగా కీడులో నుండి మమ్మ రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయానుగ్రహం వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండా చేయండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమము నిరీక్షించుచుందుము. ఎలైనా నిరంతరము మీరే రాజ్యము, మీరే అధికారము, మీరే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులకు వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను పాటింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షించు. మీ చిత్త ప్రకారం దానికి సమాధానము ఐక్యమును అనుగ్రహించు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడు మీతో ఉండుగాక. మీ ఆత్మతో ఉందురుగాక. ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములను కలిపి వాటిని స్వీకరించి మనకు నిత్య జీవం మసుకును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తం తీర్పు కనుక ఆత్మశరీరం భద్రతగా అవసరంగాను. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించిన ప్రభువు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలు కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందుదును. క్రీస్తు శిశురత్నం ఉత్తమ మనస్తాప జపము. సర్వేశ్వర స్వామి ఎలాగా ప్రార్థించదము. ఓ ప్రభువా, నీవు మాకు జీవాహారముగా ప్రసాదించిన ఈ దివ్య సంస్కారము మమ్ము నవజీవముతో నింపునుగాక. మా పాత విధానముల నుండి మమ్ము విముక్తులు గావించి రక్షణ పరమ రహస్యములో మమ్ము భాగస్థులను చేయుము.
మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనల్ని ఆశీర్వదించి కాపాడునుగాక. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. దైవ